హలో ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో అడవి కౌజు పిట్టలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాం. ఎందుకంటే చాలా కాస్ట్ బాబు ఇది. మనం ముఖ్యంగా అడవి కౌజులను ఏ విధంగా గుర్తించాలో చూద్దామండి. చూడండి, ఈ విధంగా కాళ్ళ దగ్గర ముళ్ళులాగా ఉంటదండి. మా ఊర్లో అయితే మేము వీటిని ఆర్లంటాం. మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలీదు. మరి కామెంట్ అయితే పెట్టండి మరి. చూడండి, ఈ విధంగా అయితే వాటి రెక్కలు కూడా పొడవు పొడవుగా ఉంటాయి. చాలా టేస్ట్ ఉంటదండి. మనకేమొస్తదంటే 150 గ్రాములు అంతొస్తదేమో. మరి ఎక్కువేం రాదు ఒక కౌజు పిట్ట అనేది. మొత్తం క్లీన్ చేయంగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. మరి కాస్ట్ కూడా చాలా ఎక్కువుంటది. మనకు 250 పడతది ఈచ్. ఇంకోటేంటి టేస్ట్ కూడా అలానే ఉంటదండి. మరి కాస్ట్ తగ్గట్టు టేస్ట్ కూడా ఉంటది. మీరు వీటిని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నారంటే చూడండి, వీడియోలో అయితే మొత్తం వివరించలేకపోతున్నాను. ఫుల్ వీడియో అయితే ఉంది. అందులో చూసేయండి మరి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల నీట్‌గా అయితే వస్తాయండి. చాలా బాగా టేస్ట్ అయితే వస్తది. ఈ విధంగానే క్లీన్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటదండి. మరి ఎలాంటి అలా చేయడం వల్ల అయితే అంత టేస్ట్ అయితే రాదు.